హాయ్ ఫ్రెండ్స్, నేను మీకు ఇంకో విషయం చెప్తున్నాను. ఎందుకంటే నేను పపాయ ఫార్మింగ్ పర్పస్ కోసం నేను మల్చింగ్ పేపర్ నేను 6 ఎకర్స్ కోసం కూడా మల్చింగ్ పేపర్ కూడా హోల్స్ ఉన్న పేపర్‌లే తీసుకున్నాను. ఎందుకంటే మీకు కూడా తెలియాలి రైతులారా. ఎందుకంటే నేను అంతకుముందు గత సంవత్సరాలు చేసినప్పుడు కూడా నేను వితౌట్ హోల్ తీసుకున్నాను. అంటే ఫుల్ మల్చింగ్ పేపర్ తీసుకున్నాను. దానివల్ల ఏందంటే మనం ఏదైనా అంతర పంటగా ఏసుకోవడానికి కూడా మనకి ఎలాంటి వీలు కూడా కాదు. ఎందుకంటే పేపర్ ఫుల్‌గా చినిగిపోవడం గానీ, వేరే వేరే విషయాల్లో గానీ అది కుదరట్లేదు. దానికోసం గూడా నేను ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి నేను ప్రతిసారి గూడా మల్చింగ్ పేపర్ తీసుకోవడం జరుగుతది. ఎందుకంటే మల్చింగ్ పేపర్ ఉండడం వల్ల మీరు చూస్తున్నారు గదా! టమాటో గానీ, ఏదైనా గానీ ఎల్లిపాయ గూడా నాకు నాకు నచ్చిన ఐటెమ్స్ ఏసుకున్నాను. ఎందుకంటే నాకు తెలిసిన పంట గురించి తెలుసు గాబట్టి కొన్ని కొన్ని ఐటెమ్స్ మీరు గూడా ఒకటే పంట కాకుండా ఒక పంట మీద ఆధారపడకుండా వేరే వేరే పంటల కోసం మీరు గూడా హోల్స్ ఉన్న పేపర్ తీసుకోండి. మల్చింగ్ పేపర్‌లో హోల్స్ ఉన్న పేపర్‌లు తీసుకొని మీరు గూడా